హలో అండి, రాహుల్ గారు. హాయ్ అండి. విశ్వంభర సినిమాతో వశిష్ఠ గారు మరొకసారి మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. సాధారణంగా చాలా కష్టపడితే తప్ప పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి అవకాశం దొరకని పరిస్థితులు. ఈరోజు పెద్ద పెద్ద డైరెక్టర్లే హీరోల కోసం వెయిట్ చేయట్లేదు సంవత్సరాలు. బట్ అదృష్టం అనుకోవాలి దాన్ని. బింబిసార తర్వాత వశిష్ఠ గారికి చిరంజీవి గారితో విశ్వంభర అనే సినిమా చేయడానికి మంచి అవకాశం వచ్చింది. చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు. మొన్న మనం చూసాం ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక పాట పాడుతూ కూడా రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు వశిష్ఠ గారు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఒక వార్త. ఎవరి మీద చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? జనరల్గా ఇది వశిష్ఠ గారు చేయట్లేదండి, చాలా మందికి క్లారిటీ ఇస్తున్నాను. వశిష్ఠ గారి వాళ్ళ ఫాదర్ మల్లిడి సత్యనారాయణ గారు, ఆయన చాలా సినిమాలు తీశారు. బన్నీ, మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే బన్నీ అనే సినిమాకి ఆయన ప్రొడ్యూసర్. వశిష్ఠ ప్రొడ్యూసర్ కొడుకు. యాక్చువల్గా వశిష్ఠకి యాక్టింగ్ అంటే ఇష్టం, హీరో అవుదామని వచ్చారు ఆయన. తర్వాత ఆయనని అనుకోని కారణాల వల్ల డైరెక్టర్ అయ్యాడు. లేదు, ఆయన ఒక సినిమా 2 సినిమాలు ఏదో చేశారు కూడా, లేదు పాపులర్ అవ్వలేదు. లేదు, వశిష్ఠ గారిని ఫస్ట్ నువ్వు హీరో కన్నా డైరెక్షన్ వైపు నీకు టాలెంట్ ఎక్కువ ఉంది కదా, నువ్వు కథ రాసుకో. ఎందుకంటే నితిన్ గారి వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి అండ్ మల్లిడి సత్యనారాయణ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా అబ్బాయితో సినిమా తీయచ్చు కదా నువ్వు, మీ కొడుకుని పెట్టి అని ఆయనే అడిగారంట. అడిగితే నితిన్ కోసం కథ రాసుకో నువ్వు అంటే, వశిష్ఠ కథ రాసుకునే లోపల నితిన్కి ఇష్క్ అనే సినిమా హిట్ అయిపోయింది. సూపర్ డూపర్ హిట్ అయింది ఇష్క్ అనేది. ఇష్క్ అనే సినిమా హిట్ అయిపోయిన తర్వాత అతనికి ఉండే క్రేజ్ అనేది ఉంటుంది కదా, అది పడిపోతుంది. ఇప్పుడు వశిష్ఠ రాసుకున్న కథతో సినిమా తీస్తే అది కాక ఏంటి అంటే, మల్లిడి సత్యనారాయణ గారు వేరే ప్రొడ్యూసర్ని కూడా, మేకర్స్ని తీసుకొచ్చి, యాక్చువల్గా బడ్జెట్ కూడా 20-30 కోట్ల పైనే అనుకున్నారంట బడ్జెట్ నితిన్తో. కొడుకు కదా యాక్చువల్గా. సో నితిన్తో అనుకున్న తర్వాత వేరే ప్రొడ్యూసర్ని కూడా జత చేసుకొని ఆ ప్రొడ్యూసర్ చేత 75 లక్షలు నితిన్కి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చోటాకే నాయుడు గారికి 10 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇష్క్ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిపోయిందో అతనికంటే ఒక స్టార్డమ్ అనేది వచ్చేసింది అక్కడ. వచ్చేసాక ఇప్పుడు ఈ సినిమా తీస్తే అది పడిపోతుంది, మా అబ్బాయి చేయను అంటున్నాడు అని చెప్పారంట సుధాకర్ రెడ్డి. సరే అని చెప్పి ఆ ప్రొడ్యూసర్కి ఇతను వెళ్ళి చెప్తే, ప్రొడ్యూసర్ వెళ్ళి ఇప్పుడు కాకపోతే మేము ఒక కథ అనుకున్నాము, ఆ కథని వశిష్ఠతో డైరెక్ట్ చేపిస్తాము. వశిష్ఠ అనుకునే కథ కాదు, నీ కొడుకు నేను డైరెక్టర్ని చేస్తా, కానీ మేమేదైతే కథ అనుకున్నామో ఆ కథని డైరెక్ట్ చేయమని చెప్పండి, వాళ్ళ దగ్గర మేము కథ కొనుక్కునేస్తామని అన్నారంట సుధాకర్ రెడ్డి వాళ్ళు. అంటే ఇతను ఎవరైతే సత్యనారాయణ గారి వాళ్ళ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసర్ అన్నారంటే, మీ దగ్గరికి నేను కన్విన్సింగ్కి రాలేదండి, మా డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాము, చాలు మేము మోసపోయింది అని వేశారంట. ఒక హీరో ఒక కమిట్మెంట్ ఇచ్చాక నీకు స్టార్డమ్ ఈ సినిమాతో కూడా రావచ్చుగా, ఈ సినిమాతో కూడా నీకు ఇంకా క్రేజ్ రావచ్చుగా. సో ఈ సినిమాతో నీకు క్రేజ్ రాదు అని నువ్వు మెంటల్గా నిన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ వచ్చి డబ్బులు పెట్టినప్పుడు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాల్సిన పనే లేదు. ఎందుకంటే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు నైజాం డిస్ట్రిబ్యూటర్స్లో దిల్ రాజు గారి తర్వాత మళ్ళీ ఆయన ఉన్నారు. యాక్చువల్గా నితిన్ గారి సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఓన్గా ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అఖిల్ సినిమా కూడా ప్రొడ్యూస్ చేసింది ఆయనే. అఖిల్ ఫస్ట్ మూవీ వినాయక్తో ప్రొడ్యూస్ చేసిందే నితిన్ వాళ్ళ అక్క ఇద్దరు. సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ నితిన్ ఒక కెరియర్ పీక్ స్టేజ్లో వెళ్తున్నప్పుడు ఈ సినిమా తీస్తే నా కెరియర్ పడిపోతుందేమో అని ఆ హీరో అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది కదా అని ఈ ప్రొడ్యూసర్ కూడా అనిపిస్తుంది. ఎవరికైనా డెబ్యూ డైరెక్టర్ అని అంటే ఒక భయం ఉంటది, అంటే ఎంతవరకు నమ్మగలుగుతావు ఒక టెన్షన్ ఉంటది, ఎందుకంటే ఒక దూసుకుపోతున్న టైంలో. బట్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటది. ఇక్కడ మనం మీరు అన్నట్టుగా ఎవరిని తప్పు పట్టలేము. నెక్స్ట్ తర్వాత సరే అని చెప్పి అయిపోయింది కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేశారు, అతని పాటికి అతను వెళ్ళిపోయాడు. వశిష్ఠ మళ్ళీ కథలో పడుతుంటే వశిష్ఠకి క్లోజ్ ఫ్రెండ్ అల్లు శిరీష్ ఏమనంటే, నేను చేస్తారా, నువ్వు కథ కొంచెం మార్పులు చేర్పులు చేసుకో, నేను చేస్తాను కదా, నేను నా హీరోగా పెట్టితే నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నేను చేస్తాను అన్నాడంట. అనే టైంకి కథ కరెక్ట్గా వెళ్ళింది, ముహూర్తం అయిపోయింది, ముహూర్తం అన్నీ పెట్టేసుకున్నారు. రేపొద్దున ముహూర్తం అనంగా ఇంకో నెలలో ముహూర్తం అనంగా శ్రీరస్తు శుభమస్తు సినిమా రిలీజ్ అవడం అల్లు శిరీష్కి సూపర్ డూపర్ హిట్. అది ఆయన కెరియర్లో శ్రీరస్తు శుభమస్తు సుమలస్తా గారు అందరూ యాడ్ చేసిన సినిమా అది హిట్ అవడంతో అల్లు శిరీష్ నేను చెయ్యను ఈ ప్రాజెక్టు, నాకు వేరే ప్రాజెక్ట్స్ మంచి వస్తాయి, నీ ప్రాజెక్ట్ కొంచెం తక్కువ అవుతుందని చెప్పి హ్యాండ్ ఇచ్చేశాడు. దానికి అల్లు అరవింద్ గారు వచ్చి మల్లిడి సత్యనారాయణ గారితో నన్ను క్షమించు,
నా కొడుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు నేను వెళ్ళి బలవంతంగా చేయించలేను, నువ్వు చెప్పు నీకు ఏ హీరోతో నేను వశిష్ఠాని డైరెక్ట్ కావాలో నేను ఆ హీరోని మొప్పిట్లి నేనే తీసుకొస్తాను, నేను ఉంటాను నీతో పాటు ప్రొడ్యూసర్గా అన్నారంట. ఇప్పుడు ఏమొద్దు, నా కొడుకు చాలా డిప్రెషన్లో ఉన్నాడు, వదిలేయి అని చెప్పి అన్నారంట. అన్న తర్వాత వశిష్ఠ దగ్గరికి వెళ్ళి సత్యనారాయణ నువ్వు హీరోగా ట్రై చేయొచ్చు కదా, నువ్వు హీరోగా ట్రై చెయ్యి, నేనే ప్రొడ్యూస్ చేస్తాను, ఏదో ఒక డైరెక్టర్తో సినిమా పెట్టుకుంటాము అన్నాక హీరోగా చాలా ట్రై చేశాడు. ఆయన రావాలనుకున్నాడు, కథలు నచ్చాయి, ముహూర్తం అయిపోయింది. అయిపోయిన వెంటనే సెట్స్ మీదకి వెళ్ళే టైంలో కళ్యాణ్ రామ్ గారు నీ కథ నేను ఎక్కడో విన్నాను, నాకు కావాలి, నువ్వు డైరెక్ట్ చేయగలవా అని అనేసరికి ఆ హీరో బ్రేక్ అయిపోయి బింబిసారాస్ చేశారు వశిష్ఠ. కానీ వశిష్ఠ గారు ఒక సినిమా చేశారు, అది రిలీజ్ కాలేదు, రిలీజ్ అయ్యింది కూడా, బట్ ఒక సినిమా అయితే బింబిసారా అనేది ఈజ్ ద ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్. హీరో చేశారా క్యారెక్టర్ చేశారా ఐడియా లేదు కానీ, ఎందుకంటే నేను మాట్లాడాను ఒక మూవీలో అయితే హీరోగా చేసి ఉండొచ్చేమో కానీ డైరెక్షన్ గా ఈజ్ డెబ్యూ ఫిల్మ్ ఇస్ బింబిసారా. బింబిసారా అని ఆ బింబిసారా 2 సూపర్ డూపర్ హిట్ అవ్వడము అంటే ఒక ఎంత పెద్ద బడా ప్రొడ్యూసర్ అయినా కూడా బడా ప్రొడ్యూసర్ కొడుకు లావిష్ గా బతుకుతాడు, అతనికి కష్టాలు ఉండవు, అతనికి ఏముందిలే ప్రొడ్యూసర్ కొడుకే కదా. ఇప్పుడు అల్లు అరవింద్ గారు కొడుకు బన్నీ అయినా కూడా బన్నీ కంటే ఒక టాలెంట్ ఉంది, అదే శిరీష్ కి రాలేదుగా. ఇంత మనం అదే అనుకుంటాం చాలా సందర్భాలలో, ఆ కార్పెట్ వేయడం ఈజీనే, బట్ అందులోంచి నడిచి వెళ్ళడం చాలా పాత్ దొరకడం కష్టం అండి. ఇప్పుడు అల్లు శిరీష్ కు ఉన్న క్రేజ్, అల్లు అర్జున్ ఉన్న క్రేజ్ అల్లు శిరీష్ గారికి ఉందా? అదే అంటున్నా, శిరీష్ గారు ఇంకో పాత్ర వెళ్ళాల్సింది ఆబ్వియస్లీ. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మనం కూడా మాట్లాడొచ్చు, తప్పులేదు. డే 1 అంటే ఫస్ట్ మూవీలో గంగోత్రి టైంలో అల్లు అర్జున్ గారిని హీరోగా ఎవరైనా చూసారా? రామ్ చరణ్ గారిని చూసారా? ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ని మనం ఇక్కడ వీళ్ళలో చూసుకుంటాం. అసలు అది హీరో మెటీరియలే కాదు, ఆ ఫేస్లే కాదు, ఎలా ఉన్నారు, బయట పిల్లలు చాలా నెపోటైజ్ కిడ్ అని చాలా మంది అన్నారు కానీ బట్ ఆ నెపోటిజం అనేది మన తెలుగు వాళ్ళు చూపించారు. నిజంగానే ఆ ఫేస్ కట్లు బయట వాళ్ళకు ఉండుంటే ఇండస్ట్రీకి రాలేరు. అవును, చిరంజీవి గారు చాలా అందంగా ఉంటారంటారు, ఆయన్నే ముఖం చూసుకోమన్నారంట. బట్ గ్రూమింగ్ దెమ్సెల్వ్స్, అడ్జస్టింగ్ టు ద ఎన్విరాన్మెంట్, ఆడియన్స్ పల్స్ పట్టుకోవడము, ఇవన్నీ కూడా ఒక ప్రొడ్యూసర్ కొడుకు కదా, ఆయనకి ఏముంది అంటే ప్రొడ్యూసర్ కొడుకు డబ్బులు ఉంటాయి కానీ ప్రొడ్యూసర్ కొడుకు హీరో అవ్వలేడు. దారి చూపిస్తారు, వెరీ అప్‌ఫ్రంట్ అండి, దారి చూపిస్తారు అంతే. ఒక సినిమా అలా అనుకుంటే గీతా ఆర్ట్స్ లో అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేసి ఉండాల్సింది, ఎందుకు బయట ప్రొడ్యూసర్లతోనే చేస్తాడు? సొంత కొడుకుని పెట్టి సినిమాలు తీయచ్చు కదా, అల్లు శిరీష్ పెట్టి సినిమాలు తీయచ్చు కదా గీతా ఆర్ట్స్ లో. అల్లు అరవింద్ గారు ఖచ్చితంగా చేయొచ్చు కదా శిరీష్ గారితో, ఎందుకు చేయరు? అర్థమైంది. సో ఏంటంటే కొడుకులకి పాత్ చూపించారు, ఆ పాత్లో నువ్వు ఎలా నడుస్తున్నావు అనేది నీ ఇష్టం. వెనకాల నేను పుష్ ఇవ్వగలను కానీ నిన్ను పెట్టి నేను తీయాలన్న కోరిక ఎవరికి ఉండదు. బికాజ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ యాజ్ ఎ బిజినెస్ చూస్తారు. ఎందుకంటే పర్సనల్స్ ఎప్పుడైతే తీసుకొచ్చారో నష్టపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే మల్లిడి సత్యనారాయణ గారు కూడా వశిష్ఠ, అసలు పేరు ఆయనది వెంకట వేణుగోపాల్ రెడ్డియో వెంకట రెడ్డియో వేణు అనే మాట్లాడతారు ఆయన బేసికల్లీ. సత్యనారాయణ గారు కూడా ఆయన వశిష్ఠగా పేరు మార్చుకున్నారు బేసికల్లీ. సో వశిష్ఠ గారు ఇప్పుడు చూడండి, ఫస్ట్ సినిమా బింబిసారా ఎన్ని దెబ్బలు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు చిరంజీవి గారితో డైరెక్ట్ స్ట్రైట్ ఫిల్మ్ విశ్వంబర తీయడము. అండ్ ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఏం చెప్పారు అంటే, సరే మీ కొడుకు మీ గురించి మీరు ఇన్ని చెప్తున్నారు, విశ్వంబర టీజర్ ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఆ గ్రాఫిక్స్ గురించి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు కదా, అసలు ఏంటండి ఇది అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు అవి గ్రాఫిక్స్ కాదండి, ఏఏ క్రియేటెడ్ ఇమేజెస్, జస్ట్ అది ట్రయల్ వర్షన్గా రిలీజ్ చేశారు. అసలు మీరు ఇప్పుడు టీజర్ రాబోతోంది, ట్రైలర్ రాబోతోంది, దాంట్లో చూస్తారు అసలు ఏంటి వశిష్ఠ పనితనం ఏంటి, ఆ విఎఫ్ఎక్స్ పనితనం ఏంటి అని చూస్తారు అని చెప్పడం. తన కొడుకు గురించి, తనకు కొడుకు పడిన కష్టాల గురించి ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ పంచుకున్న విషయాలే మనం ఇప్పుడు చెప్తాం. బట్ యాక్చువల్లీ ఇండస్ట్రీ లాంటివన్నీ కామన్. థ్యాంక్ యూ.